విశాఖపట్నంలో తలపెట్టిన సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేకించి ఈ నెల 14-15 తేదీల్లో ఈ సదస్సుని నిర్వహించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దేశాల నుంచి ఇన్వెస్టర్స్ని దీనికి ఆహ్వానిస్తుంది. ఆహ్వానించడం అంటే మామూలుగా ఎవరో అధికారులు పంపి లేదా ఫోన్లు చేసి ఇన్విటేషన్ కార్డులు పంపి అట్లా కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ ఐటీ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగి చాలా దేశాలు పర్యటించారు. ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇట్లా ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ని పిలవాలని చాలా భారీ ఎత్తున దీనికోసం కసరత్తు చేశారు. దీంట్లో భాగంగా ఇది విశాఖపట్నంలో తలపెట్టిన వ్యవహారం కాబట్టి ఈ ఆమోదించిన పెట్టుబడులు కానీ లేక రేపు ఇన్వెస్టర్ సమ్మిట్కి రాబోయే ఇన్వెస్టర్స్ని సంబంధించి ఎంతమంది వస్తారు, ఎన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది, వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక కంక్లూజన్కి వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇవాళ క్యాబినెట్లో కూడా దాని మీద తీవ్రమైన ఎక్సర్సైజ్ జరిగింది. దాదాపు 1,10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా రాయితీలు ప్రకటించింది. అది గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేక ఇంకా ఇతరత్ర ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు చేసిన టాటా కన్సల్టెన్సీస్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో వచ్చినవి, క్యాప్జెమినీ కానీ ఇటువంటివి. సో వీటికి సంబంధించి ఇచ్చిన రాయితీల మీద ప్రభుత్వం ఇవాళ చర్చించింది, మంత్రిమండలి ఇవాళ చర్చించింది. వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అవి తొందరగా ఎంత తొందరగా వాటిని గ్రౌండ్ చేయగలిగితే అంత మంచిది. కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి అది కొంత క్లియర్ అవుతుంది. ఇంకా వాటికి ప్రమోట్ చేయడానికి, వాటిని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఈ 1,10,000 కోట్ల రూపాయలతోనే చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి, అక్కడ ఆ ప్రాంతంలో డెవలప్మెంట్తో పాటు ఉపాధి కల్పన, అది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పన, డైరెక్ట్గా ఉద్యోగాలు కానీ లేక దానికి అలైడ్ సెక్టర్స్ చాలా ఉంటాయి కాబట్టి ఉపాధి కల్పన కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని మంత్రులు, ఆయా సంబంధిత శాఖల మంత్రులు కానీ అధికారులు కానీ వాటికి సంబంధించిన క్లియరెన్సెస్ వెంటనే ఇచ్చేయాలి అనేది ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ సింగిల్ విండో ప్రాసెస్ లాగా లేకపోతే ఇన్వెస్టర్స్కి సంబంధించి వాళ్ళు చేసిన వాళ్ళ అప్లికేషన్లు వెంటనే క్లియర్ చేయకపోతే, అప్రూవల్ ఇవ్వకపోతే విసిగెత్తిపోయే ప్రమాదం ఉంది. ఈ విసిగెత్తిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇటువైపు కూడా చూడరు. వాళ్ళకి అవసరమైనది రెడ్ కార్పెట్ వేసే తప్ప, ఎందుకంటే వాళ్ళ కాంపిటేటివ్ వరల్డ్లో ఎక్కడంటే అక్కడ ఎగబడి వీళ్ళని తీసుకెళ్ళిపోతే ఎగరేసుకుపోతున్న పరిస్థితి ఉంది పెట్టుబడిదారులని. అలాంటి సందర్భంలో మన దగ్గరకు వస్తున్న పెట్టుబడిదారులను కనుక మనం గౌరవంగా చూసుకోవడం, వెంటనే వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా వీళ్ళని తొందరగా వాళ్ళ అన్నీ చూసుకునే నిబంధనలకు లోబడే చూసుకున్నా కూడా అవి తొందరగా చేస్తే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ప్రభుత్వం ఒక పాలసీని రూపొందిస్తోంది. ఆ పాలసీని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని, అవసరమైతే ఒక్కొక్క క్లస్టర్కి లేదా ఒక్కొక్క ఇన్వెస్టర్కి ఒక నోడల్ ఆఫీసర్ని అటాచ్ చేసి వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల అప్రూవల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏర్పాట్లు కానీ చేయడానికి, వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు లేదా వాళ్ళ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యేంత వరకు ఆ నోడల్ ఆఫీసర్ని సింగిల్ విండోగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే దీంతో పాటు 14-15 తేదీల్లో తలపెట్టిన సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ప్రభుత్వం చాలా ఇంకా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉందనేది ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తున్న మాట. ఎందుకంటే ఆస్ట్రేలియా అండ్ లండన్, ఇంగ్లాండ్ కానీ, తర్వాత దుబాయ్ కానీ, ఇంకా గల్ఫ్ దేశాల్లో చంద్రబాబు నాయుడు కూడా పర్యటించి వచ్చారు. అక్కడ వాళ్ళతో జరిగిన సంప్రదింపులు, కొన్ని ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్స్, కొన్ని ఎంఓయూలు, వీటిని బేస్ చేసుకొని
ప్రభుత్వానికి ఒక అంచనా వచ్చింది. ఆ ప్రభుత్వం చేస్తున్న అంచనా ప్రకారం ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగే అవకాశం ఉందనేది ప్రభుత్వం యొక్క ప్రాథమికమైన అంచనా. 10 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగితే అవి ఎంత కాలంలోగా అవి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎప్పట్లోగా వాళ్ళకి పర్మిషన్స్ అవన్నీ క్లియరెన్సెస్ ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ దీనికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఎప్పటిలోగా ఇవి చేసే అవకాశం ఉంది అనేది ఒక అంశం. అయితే 2014 నుంచి 2019 వరకు కూడా ప్రభుత్వం 2-3 ఇట్లాంటి సమ్మిట్లు పెట్టింది. కాకపోతే అప్పుడు వచ్చిన అపవాదం ఏంటంటే చెప్పినన్ని ఎంఓయూలు చెప్పినన్ని పెట్టుబడులు రాలేదు, ఏదో తూతూ మంత్రంగా జరిగాయి, కొన్ని మాత్రమే గ్రౌండ్ అయ్యాయి అనేది ఒక అపప్రద ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో పూర్తిగా పెట్టుబడులు రాకపోగా ఉన్న కంపెనీలే బ్యాక్ వెళ్ళిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మీద ఒక రకమైన ఒపీనియన్ ఉన్న దాని నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని బయటపడేస్తూ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి 14-15 తేదీల్లో జరగబోయే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఒక హైలైట్గా చేయడమే కాకుండా ఫ్యూచర్కి ఇది ఒక ఫ్లాగ్షిప్ సమ్మిట్ లాగా ఉండాలి అనేది ఒకటి. ఆ రోజు జరగబోయే ఎంఓయూలన్నీ, ఆ రోజు జరగబోయే అగ్రిమెంట్స్ అన్నీ వీలైనంత త్వరగా ఆపరేషన్ స్టార్ట్ అయ్యేలాగా ఉండాలి. ఏ ఒక్క అగ్రిమెంట్ కూడా ఏదో తూతూ మంత్రంగానో టూత్ పాలిష్ అగ్రిమెంట్ గానో ఉండకుండా ప్రతి ఎంఓయూ, ప్రతి ఒప్పందము కార్యరూపం దాల్చాలి అనే కాన్సెప్ట్లో ప్రభుత్వం ఉంది. అయితే ఎంతవరకు ఇవి సాధ్యమవుతాయి అనేది కొంత ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే వస్తారు, ప్రభుత్వం పిలిచింది కాబట్టి వస్తారు, కొన్ని అగ్రిమెంట్స్ చేస్తారు, కొంతమంది అలా చేసి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేయరు, కొంతమంది ప్రభుత్వం ఇచ్చే భూమి అటువంటి రాయితీలు తీసుకున్నా కూడా ఆ తర్వాత ఇన్ టైంలో స్టార్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీని వెనక్కి తీసుకోవడాలు, ఇవి కాకుండా కొంతమంది బినామీ కంపెనీలు రావడము, వాటి మీద విపక్షాలు లేకపోతే వాళ్ళు వీళ్ళు విమర్శలు చేయడము, దీంతో మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేయడం, ఇలాంటివి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సో ఈసారి అలాంటివి జరగకుండా చాలా పగడ్బందీగా జరగాలి అని ప్రభుత్వం అనుకుంటోంది. ఎంతవరకు ఇవి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది, అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆలోచన విధానం ఏంటి, ఈ 14-15 తేదీల్లో జరగబోయే సిఐఐ సమ్మిట్, వైజాగ్ సమ్మిట్గా పిలుచుకుంటున్న దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేవి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా నమస్తే మంత్రి గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. యా మంత్రి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిఐఐ వైజాగ్ సమ్మిట్ 14-15 తేదీల్లో జరగబోయే సమ్మిట్కున్న ప్రత్యేకత ఏంటి? అందరికీ నమస్కారాలు. నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ, ముఖ్యంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, ఇది ఒక 30th సమ్మిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేస్తుంది. ప్రధానంగా మన రాష్ట్రానికి ఈ సమ్మిట్ ఆర్గనైజ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ సిఐఐ కొలాబరేషన్తో మన స్టేట్ విశాఖపట్నంలో హోస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని థీమ్ వచ్చి టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, నావిగేటింగ్ ది న్యూ జియో ఎకనామిక్ కారిడార్, రిఫ్లెక్టింగ్ ది ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ షేపింగ్ గ్లోబల్ ఎకనామిక్ నెరేటివ్స్. అంటే ప్రధానంగా ఒక థీమ్ తీసుకొని గ్లోబల్ ఎకానమీలో ఇండియా పాత్ర ఎంత ఉంటుందనేది ఈ సమిట్ ద్వారా చాలా ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. అంటే సుమారు ఓవర్సీస్ నుంచి చాలామంది, ఒక 50 ప్రామినెంట్ స్పీకర్స్ వస్తున్నారు. అంతేకాకుండా ఒక 30 ఓవర్సీస్ మినిస్టర్స్ వస్తున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ నుంచి ఒక 5 మినిస్టర్స్ వస్తున్నారు, వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఇవన్నీ డిస్కషన్స్ కూడా ఎలా చేయాలి, సబ్జెక్ట్స్ ఏంటి, ఏ రకమైనటువంటి సబ్జెక్ట్స్ ఇండియాకి కావాలి, ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటిది అవసరం అవుతుందని కూడా ఫోకస్ చేస్తూ ఈరోజు ఈ సమ్మిట్ చేయడం ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత అనేది ఆంధ్రప్రదేశ్తో కూడా వస్తుందన్న విషయం కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ క్యాబినెట్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది కదా, క్యాబినెట్ కీలకంగా ఏం చర్చించింది దీనికి సంబంధించి? ముఖ్యంగా ఈ సమ్మిట్లో జరగబోతున్నటువంటి ఎంఓఈస్ అవ్వచ్చు, కానీ
లేకపోతున్నటువంటి స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అంటే ప్రధానంగా మనందరికీ తెలుసు ఈ సమిట్ ద్వారా చాలా ఎంఓఈస్ అవుతాయి. ఆ ఎంఓఈస్ నుంచి మనం ఎంఓఈస్ నుంచి నెక్స్ట్ లెవెల్ మనం ఇండస్ట్రీస్కి వాళ్ళకి ముందు లెవెల్ తీసుకెళ్ళి వాళ్ళని గ్రౌండ్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా చాలా సమిట్స్ జరిగాయి, కానీ ఈ సమిట్లో ప్రత్యేకించి స్పెషల్ ఫోకస్ వచ్చింది. ఎందుకంటే ఉన్నటువంటి జియో పాలిటిక్స్ సిచ్యువేషన్, ఎంటైర్ గ్లోబ్లో ఉన్నటువంటి జియో పాలిటిక్స్ సిచ్యువేషన్లో ఇండియా ఈజ్ మెయిన్ ఫోకస్గా అవుతుంది. ఎందుకంటే ఇండియా యాజ్ సచ్ వరల్డ్ ఎకనామిక్ బోర్డ్లో ఇండియాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అండ్ ఈ టైంలో కూడా స్పెషల్ ఫోకస్ అనేది ప్రతి కంట్రీ కూడా ఇండియాలో వై నాట్ ఇండియా, చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియా ఎందుకు కాకూడదు అనేది ప్రధానంగా ఎంటైర్ వరల్డ్ ఇండియా వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే మేము మంత్రులు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ మేము వెళ్ళినప్పుడు ప్రత్యేకించి వెళ్ళేటప్పుడు ఒక స్పెషల్ రెస్పెక్ట్ అయితే ఇండియా వైపు క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ రెస్పెక్ట్ ఇన్వెస్టర్స్ని కూడా ఆకర్షిస్తూ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మంది ఇండియా వైపు చూసే అవకాశం ఉంది. సో అలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేయడం వల్ల ఎంటైర్ వరల్డ్ బజ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీద, అది విశాఖపట్నం మీద క్రియేట్ అవ్వడం కూడా మనం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు కానీ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి స్టేట్కి కూడా అంత ట్రాక్షన్ లేదు. ప్రధానంగా మనకున్నటువంటి అడ్వాంటేజ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే ఏ కంపెనీ వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాం, చాలా ఫాస్ట్గా వాళ్ళని ఒక ఎంఓఈ చేసుకుంటున్నాము. వాళ్ళని ఈడీబీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కూడా చాలా స్పీడ్గా వాళ్ళ ప్రాసెస్ ల్యాండ్ చూపించడం అవ్వచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ సప్లై చేయడమే కానీ, లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం, అంటే ఒక ఇండస్ట్రీ పెడతానన్నా కూడా గవర్నమెంట్ పరంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇతర బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వెంటనే వాళ్ళు ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళు వెంటనే వాళ్ళకి ఎస్ఐపిసిలో పెట్టి ఎస్ఐపిబిలో పెట్టి క్యాబినెట్ తీసుకొచ్చి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. మీరు చూస్తే గూగుల్ చూడొచ్చు, ఆర్సెనల్ మిట్టల్ అవ్వచ్చు, బీపీసీఎల్ అవ్వచ్చు, లేకపోతే ఏ ఇండస్ట్రీకైనా ప్రతి ఎస్ఐపిసిలో కూడా చాలా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడున్నటువంటి ఈ సిఐఐ సమిట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయడం, విశాఖపట్నంలో కండక్ట్ చేయడం, ఇండియా మీద ఇంత ట్రాక్షన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ అవకాశం రావడం ఖచ్చితంగా ఒక మంచి పరిణామం అని మీ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ సమిట్లో ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తారో, ఎందుకంటే ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్లో అనేకమైనటువంటి డిస్కషన్స్ జరుగుతాయి. అంటే ప్రపంచం ఏ రకంగా వెళ్ళాలి, ఇండియా రోల్ ఎలా ఉంటుంది, ఈ డిస్కషన్స్లో చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు. వాళ్ళు నెక్స్ట్ ఇండియా యాజ్ ఆప్షన్ కింద చూస్తున్నారు. సో ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినా అవన్నీ ఆ ఇన్వెస్టర్స్ అందరినీ కూడా మనం జాగ్రత్తగా హోస్ట్ చేయాలి, వాళ్ళకి గౌరవప్రదంగా చూడాలి. వాళ్ళు అన్ని పార్ట్నర్షిప్స్లో అన్ని డిస్కషన్ బోర్డ్స్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ డిస్కషన్ బోర్డ్స్లో పెట్టాలి. అలాగే వచ్చినటువంటి ప్యానెల్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మాకు మా యువ నాయకులు లోకేష్ గారు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో వర్క్ చేయమని అటు అధికారులకి ఇటు మినిస్టర్స్కి ఇద్దరికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి అయితే మినిస్టర్ గారు ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే గతంలో కూడా 2014 to 19 కొన్ని సమ్మిట్ జరిగాయి, అప్పుడు కూడా వైజాగ్లోనే జరిగాయి. ఆ సమ్మిట్లకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అలాగే స్పెషల్గా ఏమన్నా కొత్త పాలసీస్, ఇన్వెస్ట్మెంట్ పాలసీ కానీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఎందుకంటే ఈ పాలసీ మీదనే ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చే ఇది ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి సింగిల్ విండో సిస్టంలో అన్ని అప్రూవల్స్ ఒకే చోట ఇచ్చేయడము. ఆ మధ్య ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక్కొక్క ఇన్వెస్టర్కి లేదా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని అటాచ్ చేస్తామని సంథింగ్ ఏదో ఇలాంటి ఏర్పాట్లు చెప్పారు. ఇవి ఎలా ఉండబోతున్నాయి? తర్వాత మిగతా రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి భిన్నమైన పరిస్థితి ఏంటంటే అభివృద్ధిని కూడా స్వాగతించలేని విపక్షం ఒకటి ఉంది మీకు అక్కడ. ఒక మంచి పెట్టుబడి వస్తుందంటే కూడా దానికి కూడా రంధ్రాన్వేషణ చేసి కోడిగుడికి ఈకలు పీకే విపక్షం ఉంది. వైజాగ్లో జరగబోతున్న సిఐఐ సమ్మిట్, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నాం. వారితో మాట్లాడదాం. మినిస్టర్ గారు, ఇందాక నేను అడిగినట్టుగా ఈ సమ్మిట్కి సంబంధించి ప్రయారిటీ ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశం అయితే, ఏమన్నా పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమన్నా రూపొందించిందా మీ ప్రభుత్వం? అంటే ఆ ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రియలిస్టులకి ఆ మధ్య తెలంగాణలో ఒక పాలసీ రూపొందించారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఒక పాలసీ, ఒక ఇన్వెస్టర్ కనుక ఎంఓయూ చేసుకున్న ఇన్వెస్టర్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ హైదరాబాద్ పర్మిషన్స్ కోసం వస్తున్నారు అని అంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్కి బెంచ్ కారు పంపించి ప్రభుత్వం తరపున ఒక ఐఏఎస్ అధికారి వెళ్ళి రిసీవ్ చేసుకుని హోటల్కి తీసుకెళ్ళి 24 అవర్స్లో అప్రూవల్స్ ఇప్పించి మళ్ళీ వాళ్లే సెండ్ ఆఫ్ ఇచ్చేలాగా ఒక పాలసీ ఏదో రూపొందించారు. అప్పట్లో కొంత జరిగింది కూడా ఇంప్లిమెంటేషన్. అంటే నేను అలా చేయమని నేను అనడాలా, అంటే అట్లాంటి ఏమన్నా మీరు తీసుకున్నారా? రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి ఉందా? ముందుగా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనకి బాధాకరం తెలియజేసుకుంటున్నాను. అయితే మీరు అన్నట్టుగా సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి వచ్చినటువంటి డైరెక్షన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే డావోస్లో జరుగుతూ ఉంటుందో ఆ స్టాండర్డ్స్లోకి మనం వెళ్ళాలి. ఖచ్చితంగా ఇండియా వచ్చే ఇన్వెస్టర్స్కి ఆ స్టాండర్డ్స్ మనం ప్రజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ పాజిటివిటీ అనేది వాళ్ళు క్రియేట్ అవుతుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో ఈ ప్రైమ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రోటోకాల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఆఫీసర్ని అలైన్ చేసి దగ్గరుండి ఇన్వెస్టర్ ఎవరైనా వస్తే వాళ్ళకి మొత్తం ఈవెంట్ అంతా కూడా ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ ఇచ్చి జాగ్రత్తగా వాళ్ళని విత్ కేర్ హ్యాండిల్ చేయడానికి కూడా అన్ని కార్యాచరణలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ ఇండస్ట్రియల్ సమిట్ ద్వారా మన రాష్ట్రానికి వచ్చి సుమారు 500 పైన ఎంఓఈస్ జరుగుతూ ఉంది. 10 లక్షల కోట్లు పెట్టుబడి రాబోతూ ఉందన్నది. అంతేకాకుండా రేపు ఇనాగ్రల్ అండ్ ఫౌండేషన్స్ కూడా సుమారు 44 ఇండస్ట్రీస్ సుమారు 21,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో మనం ఎంఓఈ చేసి మనం అప్రూవ్ చేశామో వాళ్ళు 21,000 కోట్ల పెట్టుబడికి రేపు ఫౌండేషన్ స్టోన్ అవుతుంది. అలాగే ఇనాగ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా రేపు సుమారు ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఒక 48 పార్క్స్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఫౌండేషన్ అవుతున్నాయి. 4 ఎంఎస్ఎంఈ పార్క్స్ గతంలో 6 నెలల క్రితం ఏదైతే మనం ఫౌండేషన్ వేసామో అవి కూడా 4 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఇనాగ్రల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా ప్రధానంగా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అందరూ కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వెల్ నోన్ స్పీకర్స్ వస్తున్నారు. ఒక 30 ఓవర్సీస్ మినిస్టర్స్ వస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి అవ్వచ్చు, కెనడా నుంచి అవ్వచ్చు, యూరోపియన్ కంట్రీస్ అవ్వచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ అవ్వచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అవ్వచ్చు. ఆ కంట్రీస్ నుంచి సుమారు మినిస్టర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఈ పార్ట్నర్షిప్ సమిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చెప్తున్నారు కాబట్టి వెల్ నోన్ స్పీకర్స్ తర్వాత చాలా వీళ్ళంతా వస్తున్నారని ఇక్కడ ఒకటేంటంటే నేను మీ ద్వారా క్లారిఫికేషన్ అడుగుతున్నది, క్యాపబుల్ అండ్ ట్రస్టెడ్ ఇన్వెస్టర్స్ వస్తున్నారా అని. ఎందుకు అని అంటే మీకు గుర్తుండుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకటి జరిగింది, ఒక సమ్మిట్. ఆ సమ్మిట్లో ఐప్యాక్ ఎంప్లాయీస్, సోషల్ మీడియా వాళ్ళు మీకు గుర్తునే ఉంటుంది కదా, ఇది వాళ్ళు వచ్చి ఏదో షో చేసి ఫోటోలు దిగి అడావుడు చేశారు. అంటే అలా చేస్తారని అనడం లేదు మీ హయాంలో, లేదు ఫస్ట్ నుంచి కూడా మా జిఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ చేసినటువంటి మా యువ నాయకులు లోకేష్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మల్టిపుల్ టైమ్స్ చెప్పారు. వీఆర్ నాట్ ఇన్ టు ది పబ్లిసిటీ ఫ్యాక్టర్. ఎంఓఈ చేస్తే ట్రాక్షన్ ఉండాలి. ఎంఓఈ అనేది అన్లెస్ దెర్ ఇస్ ఏ స్కోప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, దెర్ ఇస్ నో అదర్ ఇంట్రెస్ట్ ఇన్ గెటింగ్ ది ఎంఓయూ. ఎవరైతే నిజంగా పెట్టుబడి పెడతారో వాళ్ళతోనే ఎంఓఈ చేయండి. అంతేగాని మాకు నెంబర్ కావాలని మీరు ఈ ఎంఓఈ కాన్సెప్ట్ చేయకండి ప్రధానంగా అధికారులు చెప్పడం జరిగింది. మేము కూడా మానిటర్ చేయడం జరిగింది. అండి మీరు చేసుకునే ఎంఓఈస్ లో 100% లేదా 90% లేదా 80% ఆపరేషనల్ స్థాయికి వెళ్తాయనే నమ్మకంతో ఉన్నారా?
MOU అనేది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో మ్యాక్సిమం ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చిన వాళ్ళే. సో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చే వాళ్ళే MOUలోకి వెళ్తారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును, MOU కన్నా ఒక స్టెప్ ముందు ఒకటి ఉంటుంది లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. అది ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేవాళ్ళు మీటింగ్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. MOU అనేది వేరే కాన్సెప్ట్. MOU అనేది ఎవరైతే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి పరిస్థితులు తెలిసిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ స్కోప్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. సో మ్యాక్సిమం వచ్చినటువంటి MOUs అన్నీ కూడా దాన్ని కన్వర్షన్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. ఇక నేను ఇందాక అడిగినట్టుగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎందుకంటే చెప్పాను కదా మీకు, అది వాచ్డాగ్ అనే పార్టీ కాదు, అది అది కాచుకున్న ఒక పార్టీ అనాలి, పొలిటికల్ పార్టీగా. సో విమర్శలు, కోడిగుడి గీగలు పీకడం లాంటి విమర్శలు చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఏది మొన్న 99 రూపాయికే ఎక్కడ మీరు రాసి ఇచ్చేశారని, లేదా ఫ్రీగా రాసి ఇచ్చేశారని రకరకాల విమర్శలతో హోరెత్తించారు కదా. సో ఇటువంటి విమర్శలకు అవకాశం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేస్తారు, కానీ నమ్మరు. చెప్పాలి, చాలా కన్స్ట్రక్టివ్గా ఇక్కడ ఉన్నాము. ఈరోజు వైజాగ్ ఒక ఐటీకి ట్రాక్షన్ ఎందుకు అవుతుందంటే, మనం TCHకి 1 రూపీకి ల్యాండ్ ఇవ్వబట్టే ఈరోజు చాలా మేజర్ ఇండస్ట్రీస్, మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వైజాగ్ వైపు వస్తున్నాయి. ఈరోజు నాకు తెలుసు యూరోప్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్సెంచర్ కూడా వైజాగ్లో ఒక 15,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు. నేను ఎక్సెంచర్లో ఒక మీటింగ్ పెట్టాను, అక్కడ ఒక CEOs అందరితో మాట్లాడుతుంటే అప్పటికే మా యువ నాయకులు లోకేష్ గారు ఎక్సెంచర్ హెడ్స్కి రాసి వైజాగ్లో 15,000 ఎంప్లాయీస్ కెపాసిటీకు అక్కడ ప్రతిపాదన చేయమని చెప్తే ఆల్రెడీ యూరోప్లో ఒక 5,000, US నుంచి ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దశగా వైజాగ్ కేంద్ర కింద చేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేర్ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ వర్క్, బాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి తేవాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, యువతకు అవకాశాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆలోచన, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా ప్రధానంగా నమ్ముతున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎటువంటి పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు, యువతకు అవకాశం కల్పించలేకపోయారు, డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా జీరో చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సంక్షేమం చేశారు కానీ అభివృద్ధి వైపు కనీసం వాటి వైపు చూడకపోవడం వల్ల ఈరోజు మన రాష్ట్రం అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది. మన రాష్ట్రం అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేయాలంటే మన పెట్టుబడులు వేగంగా తీసుకురావాలి, వేగంగా గ్రౌండ్ చేయాలి, యువతకు అవకాశం, ఖాళీగా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్గా ఉన్నటువంటి యువతకు అవకాశం కల్పించాలి. అందుకే యువ నాయకులు 20 lakh జాబ్స్ మన ఎలక్షన్ ప్రామిస్ కూడా ఎందుకు అనుకున్నాం అంటే, అది నీడ్ ఉంది కాబట్టి ఈరోజు ఎలక్షన్ ప్రామిస్లో మనం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మాట ఇచ్చి ఈరోజు పనిచేస్తున్నాం. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనే ఒక అగ్రిమెంట్ కానివ్వండి, దానికి సంబంధించిన దీంతో వైజాగ్కి బస్ క్రియేట్ అయింది, ఆంధ్రప్రదేశ్కి బస్ క్రియేట్ అయింది, ఫర్ దట్ మ్యాటర్ మొత్తం ఇండియాకి ఒక బస్ క్రియేట్ అయింది. అదర్ దాన్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక డేటా సెంటర్ని పెడుతున్న కంట్రీ ద వన్ అండ్ ఓన్లీ ఇండియానే కదా గూగుల్ పెడుతున్నది. సో ఇండియాకే బస్ క్రియేట్ అయింది, వరల్డ్ అంతా బస్ క్రియేట్ అయింది సార్. యా, వరల్డ్ అంతా బస్ క్రియేట్ అయింది. కరెక్ట్. సో ఈ పరిస్థితుల్లో జరుగుతున్న ఈ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ మరొక బస్ క్రియేట్ చేస్తుంది. వైజాగ్తో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశీయ స్థాయిలో ఇంకొక బస్ క్రియేట్ చేస్తుందని అనుకోవచ్చా? ఎలాగైతే హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక ట్రాక్షన్లో తీసుకెళ్ళి ఒక బస్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇండియాని వరల్డ్ అంతా కూడా ఇన్వెస్ట్ చేద్దాం ఇండియాలో, ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ అనదర్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రధానంగా నమ్ముతున్నటువంటి ప్రపంచ ఇన్వెస్టర్స్ అందరూ కూడా, ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ కూడా ఇండియాలో చూస్ చేసుకున్నప్పుడు వై ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద కూడా ఎక్కువ, వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద కూడా ప్రధానంగా నమ్ముతూ ఉన్నారు. బికాస్ ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రధానంగా మనం నిరూపించుకోగలిగాం. గూగుల్ అవ్వచ్చు, ఆర్సెనల్ మెథడ్లు అవ్వచ్చు, BPCL అవ్వచ్చు, ఏ ఇండస్ట్రీ వచ్చినా మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చూపించగలిగాం. కాబట్టి
ఇతర రాష్ట్రాలతో కంపీట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం అని అందరూ నమ్ముతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచం అంతా కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మహా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే క్లస్టర్స్ ఉన్నాయో విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, అనంతపూర్ అవ్వచ్చు, ఈ అన్ని ప్లేసెస్లో కూడా క్లస్టర్ అప్రోచ్లో మనం తీసుకెళ్ళి ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్లేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నెచ్చి ఈరోజు ఇన్వెస్టర్స్ మన రాష్ట్రానికి వస్తున్నారు. ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది బాగా బజ్ క్రియేట్ అయింది. మన రాష్ట్రానికి పెట్టుబడులు అయితే ఖచ్చితంగా ఏవైతే ఎంఓఈస్ చేసుకుంటున్నామో ఖచ్చితంగా అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి భవిష్యత్ కాలంలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోని ఎంప్లాయ్మెంట్ రూపంలోని ఖచ్చితంగా ఉంటాయనే సంగతి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రైట్ మినిస్టర్ గారు, పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ పొటెన్షియల్ దీంతో వస్తారని, అలాగే మంచి మంచి ఎంఓయూలు చేసుకొని మంచి పర్సంటేజ్ ఆఫ్ ఆపరేషనల్ దీనికి కూడా వెళ్తుంది ఈ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ.